ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మనము ఆ సంవత్సర అంతంలో చివరి దినంలో మనమున్నాం. దేవుడు మనల్ని ఎంతగా గడిచిన సంవత్సరం అంతా కూడా కాపాడాడు. మన జీవితాలలో ఆయన చేసినటువంటి అతి గొప్ప కార్యాలు, అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం తలుచుకుంటున్నామా? అవును. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మరి ఆయన క్రియలే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే మరి మనము ఆ క్రియల వల్ల మేలును పొందుకున్నటువంటి మనము ఎంతగా కృతజ్ఞతలు చెల్లించాలి, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎంత గొప్పగా మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయనకు అనుదినము నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదట మన పట్ల. ఆయన దేవుడు విలాప వాక్యములలో ఈ వాక్యం రాయబడింది. ప్రవక్త ఇర్మీయా చెప్తున్నాడు, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ గొప్ప వాక్యమును బట్టి దేవునికి వందనములు. అవును, దేవుడు ప్రతిదినం కూడా మన పట్ల వాత్సల్యత చూపిస్తున్నాడు. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంతైనా అంటే ఎంతైనా, అసలు మనము చెప్పలేనంత నమ్మకమైనటువంటి వాడు. దీనిని మనము ఒకసారి ఆలోచిస్తే ఎంత గొప్ప దేవుడు. ఒకవేళ ఆయనకు గనక ఆ వాత్సల్యత లేకపోతే మనము రోజు ఎన్ని విధాలుగా దేవునికి విరోధంగా ప్రవర్తిస్తుంటామో, మాట్లాడుతూ ఉంటామో, మన యొక్క నడవడికలోనైనా, మన యొక్క ప్రవర్తనలోనైనా, మన యొక్క ప్రతి విషయంలో కూడా మనము దేవుని పట్ల ఏ విధమైనటువంటి నమ్మకత్వం చూపిస్తున్నామో మనకు తెలియదు. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినం కూడా మనము అనుదినము ఆయన విషయంలో మనం ఏం చేశామో దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన ఎంత కృపగలవాడు కాబట్టే ఇర్మీయా అంటున్నాడు, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అంటే ఇర్మీయా జీవితంలో ఆయనకు చాలా కష్టం వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయనకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయనకు నెమ్మది లేదంట. చాలా కష్టంగా ఉన్నది. అందరూ ఆయనను హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. దేవుని ఆగ్రహదండం చేత బాధను అనుభవించిన నరుడను అని చెప్తున్నాడు. అంటే అతడు పడుతున్నటువంటి దెబ్బలన్నీ కూడా ఎందుకు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన తండ్రి అయిన దేవుడు తనకు ఆజ్ఞ ఇచ్చాడు, ఫలానా విషయాలు చెప్పు అని. అయితే ప్రజలు ఏం చేస్తున్నారు? వినడం లేదు. వినకుండా అతనిని బాధ పెడుతూ ఉన్నారు. ఆ విధమైనటువంటి బాధను అనుభవించినటువంటి అతడు బాధపడుతూ చెప్తున్నాడు, నా బలం ఉడిగింది అనుకున్నాను, నాకు ఇంకా ఆశలు లేవని అనుకున్నాను, నా శ్రమను నా దురవస్థను చూసి నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకో అని దేవునికి చెప్తూ నాలో కృంగి ఉన్నాను. అయితే ఇవన్నిటిని కూడా, అంటే నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలలో కూడా ఆయన తన పట్ల చేసినటువంటి మేలులు, ఆయన తన పట్ల చేసినటువంటి అనేకమైనటువంటి మంచి కార్యాలు అతడు జ్ఞాపకం చేసుకుంటూ అతను అంటున్నాడు, నేను ఆశలు లేవని అనుకున్నాను, నా ఆశలు అడుగంటిపోయాయని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నది, నాకు ఆశ పుడుతుంది. ఎందుకంటే దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన కృపగల దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. ఆయన వాత్సల్యత ఏమవుతుందంట? ఎడతెగక నిలుస్తుందట. అందుకని అతడు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అతడికి ఆశ పుడుతూ ఉన్నది. దేవుని యొక్క కృపను బట్టి అతడు ఆశపడుతూ ఉన్నాడు. అతడు చెప్తున్నాడు, నీ యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కాబట్టే ప్రభా నేను ఇంకా ఉన్నాను, లేకపోతే ఏమైపోయేవాడిని. చాలామంది దుష్టులు, దుర్మార్గులను దేవుడు శిక్షించాలని అనుకున్నాడు కదా. మరి ఆ శిక్షకు నేను పాత్రుని కాకుండా నువ్వు నన్ను కాపాడుతున్నావు. ఎందుకంటే నీకు నా పట్ల వాత్సల్యత ఉన్నది కాబట్టి. అందుకనే కదా నేను బ్రతుకుతున్నాను. అందుకనే కదా నేను ఇప్పుడు ఉన్నాను. ప్రస్తుతము నీ యొక్క వాత్సల్యత ఉంది కాబట్టే నేను నిర్మూలం కాలేదు. ఇదంతా నీ కృప
తండ్రి అని అతనికి దేవుడు అతడు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. అతడు చెప్తున్నాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది. అవును, రాత్రి ఒక్కొక్కసారి కోపపడినా కూడా తెల్లారేసరికి ఆయనకు మన పట్ల వాత్సల్యత పుట్టుకొస్తుందట. తల్లిదండ్రులు మనం కూడా ఒక్కొక్కసారి పిల్లల పట్ల కోప్పడతాం. రాత్రి కోప్పడ్డామనుకోండి, ఆ పిల్లవాడు ఏడుస్తూ పడుకుంటాడు, మనం కూడా ఏడుస్తూ పడుకుంటాం. ఎందుకంటే మనకేమైనా ఇష్టమా మన పిల్లల్ని కొట్టాలని కానీ, లేకపోతే మన పిల్లల్ని తిట్టాలని కానీ మనకేమైనా ఇష్టమా? కాదు. అయితే వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళ యొక్క చెడు నడవడికను బట్టో, లేకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పు పనిని బట్టో మనం వాళ్ళను ఒక్కొక్కసారి శిక్షిస్తాము, కొడతాము. అబద్ధాలు చెప్పినా, లేకపోతే దొంగతనం చేసి వచ్చినా, లేకపోతే స్కూల్లో ఏదైనా గొడవలు పెట్టుకొని వచ్చినా ఒక్కొక్కసారి మనం కొడతాము, అయితే తిడతాము కూడా. అయితే మనము తెల్లారేసరికి అదంతా మర్చిపోతాం. మళ్ళీ తిరిగి ఆ బిడ్డలతో మనం ప్రేమగా ఉంటాం కదా. అదేవిధంగా దేవుడు కూడా మన పట్ల ఎంత కోపము, ఎంత అసహనం ఆయనకు కలుగుతుంది. ఎందుకంటే మన ప్రవర్తన అలా ఉంటుంది. ఇశ్రాయేలీయుల జీవితంలో అలాగే ఉంది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీయులు ప్రతిసారి ఆయన చేసినవి మర్చిపోతున్నారట. ఒక కీర్తనల గ్రంథంలో ఉంటుంది, ఆయన చేసినటువంటి మేలులను ఎప్పుడు మర్చిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి చేసినటువంటి ప్రతి మేలును మర్చిపోతూ ఉన్నారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలను గ్రహించలేదు. ఆయన కృపా బాహుళ్యంను జ్ఞాపకం తెచ్చుకోలేదు. వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఆయన ఆ విధంగా చేసినందుకు వారికి ఏమైందంటే శిక్ష వచ్చింది. ఆ శిక్ష వల్ల వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాడో, అది చేయకూడదని చెప్పాడో ఆ పనులే వారు చేశారు. విగ్రహారాధన చేయొద్దని చెప్పారు, కానీ వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. అన్య రాజుల అన్య దేవతలను పూజించొద్దని చెప్పాడు, కానీ వాళ్ళు అన్య దేవతలను పూజించారు. అన్యులతో సహవాసం చేయొద్దు, అన్య స్త్రీలను వివాహం ఆడకూడదు, వాళ్ళతో సహవాసం ఉండకూడదని చెప్పాడు. అయినా కూడా వాళ్ళు ఆ విధంగానే చేశారు. వాళ్ళు అన్యులు పాటించే ఆచారాలన్నీ కూడా పాటిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు, అసహ్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేడు. ఏ దేవుడు కూడా మన దేవునిలాగా మాట్లాడే దేవుడు కాదు. ఏ దేవుడు కూడా చూసే దేవుడు కాదు. ఏ దేవుడు కూడా మన మొరలు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు కాదు. కానీ ఈయన మనకు వెంటనే జవాబిచ్చే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనకు తగిన కాలంలో తప్పకుండా మనము మొరపెడితే వెంటనే జవాబిచ్చేవాడు. తగిన కాలంలో మనకు చేయవలసినవన్నీ చేస్తూ, మనల్ని కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తున్నటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టారు. ఆయన ఏమన్నాడు? నన్ను పూర్ణ హృదయంతో ఆరాధించండి అన్నాడు, ప్రేమించండి అన్నాడు. ప్రేమించమంటే ఏంటి? ప్రేమించడం అంటే ఆజ్ఞను గైకొనడమే. మరి ఆ విధంగా ఆజ్ఞను గైకొనడం అనేదే చేయలేదు వాళ్ళు. ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా వాళ్ళు జీవించారు. కాబట్టి వారు దేవునికి వాళ్ళ మీద కోపం వచ్చింది. అయితే ఎంత కోపం వచ్చినా కూడా ఆయన వాళ్ళను సహిస్తూనే వచ్చాడు. ఇర్మియా అంటున్నాడు, నీ యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కాబట్టే మేము నిర్మూలం కాలేదు, లేకపోతే ఏనాడో నిర్మూలం అయిపోయేవాళ్ళం. అంతేకాదు, నీ యొక్క వాత్సల్యత అనుదినము నూతనంగా పుడుతుంది. దేవుడు ఎంత గొప్ప దేవుడు! మన పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉన్నది. ఆయనకు అనుదినము మన పట్ల నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ప్రతి విషయంలో కూడా నమ్మదగినవాడు. అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుడుతూ ఉన్నది. మన జీవితంలో మనకి ఎలాంటి కష్టం ఉన్నా ఆ పరిస్థితిలో ఆయన మనకు వాత్సల్యత చూపిస్తాడు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నావా? నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు, నీకు తగిన సహాయం చేస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావా? మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావా? నిన్ను కాపాడతాడు, నీకు సహాయం ఎప్పటికప్పుడు. ఆయన అనుదినము మనకు నూతనంగా బ్రెడ్ ఇస్తున్నాడు. అనుదిన ఆహారము ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. అనుదినము ఆయన మన్నాను అనుగ్రహిస్తున్నాడు. అనుదినము మనకు నూతనంగా వాక్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నూతనంగా ఇచ్చేటువంటి ఆ కృప
మన ప్రతి రంగంలో ఉంటుంది. మన కష్టంలో, మన కుటుంబ జీవితంలో మనకు ఇబ్బందులున్నాయా? ఒకవేళ రిలేషన్‌షిప్ విషయంలో ఏదైనా ఇబ్బందులున్నాయా? మనస్పర్ధలున్నాయా? కష్టాలున్నాయా? ఏవైనా సరే వాటన్నిటి నుంచి కూడా మనకు దేవుడు విడుదలనిచ్చే దేవుడు. ఆయన మనకు వాత్సల్యత చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన ఒకవేళ మన ఆర్థిక పరిస్థితులలో మనకున్నటువంటి ఇబ్బందులన్నిటిని తొలగించే దేవుడు. మరి కుటుంబంలో శాంతి సమాధానములు అనుగ్రహించే దేవుడు. మన యొక్క ఫ్రెండ్స్తో మనకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వాటినన్నిటినీ తీర్చే దేవుడు ఆయన. మనకు ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని కాపాడుతూ మనల్ని నడిపించే దేవుడు. స్నేహితులు ఎలాంటి వారు ఉన్నారో మనకు తెలియదు. కొంతమంది స్నేహితులు చాలా క్లోజ్గా ఉంటారు, చాలా బాగా కలిసిమెలిసి ఉంటారు, చాలా సహాయకంగా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి స్నేహితులతో కూడా మనకు మనస్పర్ధలు వస్తాయి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ఒక మంచి నిజమైన స్నేహితుడుగా ఉంటాడు. స్నేహితులైనా వదిలిపెడతారు, కుటుంబ సభ్యులైనా వదిలిపెట్టచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన నిత్యము ఉండే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మన ప్రతి రంగంలో ప్రతి పరిస్థితిలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. మరి మన ఫైనాన్సెస్ విషయంలో అయినా, ఫ్రెండ్స్ విషయంలోనైనా, కుటుంబ జీవితంలో, ఫ్యామిలీ విషయంలోనైనా ఆయన మనకు తోడై ఉండే దేవుడు. మన ప్రతి పరిస్థితిని చక్కబరిచే దేవుడు. ఇక ఉద్యోగ జీవితంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం భయపడుతూ వెళ్తాం. ఈ దినం ఒకవేళ మన అధికారులు మనకి ఏదైనా పెద్ద పని అప్పగించి ఉన్నట్లయితే ఆ పనిని బట్టి మనం ఏం చేస్తామంటే చాలా ఆ పని ఒకవేళ చేయలేదా చేసామా, చేసి మనము జవాబు చెప్పడానికి భయపడుతున్నామా, లేకపోతే చేయకుండా వాళ్ళకి జవాబు చెప్పడానికి భయపడుతున్నామా, లేకపోతే చెయ్యలేని పరిస్థితిలో మనము వెనుకబడి మరి క్షమాపణ పొందుకుంటామా లేదా అనే భయంతో ఉన్నామా? ఏదైనా సరే మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటే ఆయన మనల్ని కాపాడి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మనకున్నటువంటి కష్టాన్ని తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది పడేలాగా చేయడు, నిందించబడేలాగా చేయడు, అవమానించబడేలాగా చేయడు. అయితే మనం చేయవలసిందల్లా మనము ఆయన పైన పూర్తిగా ఆధారపడాలి. ఎప్పుడైతే మనం పూర్తిగా ఆధారపడి దేవుణ్ణి అడుగుతామో, దేవుని సహాయం అడుగుతామో, ఆయన మనతో ఉండి మనం ఏం జవాబు చెప్పాలో మనకు తెలియజేస్తాడు. ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలో మన నోటిలో ఆయన మాటలు ఉంచుతాడు. అంతేకాకుండా అధికారులకు మన పట్ల కటాక్షం కలుగజేస్తాడు, దయను పుట్టిస్తాడు. అందుకే కదా ఎస్తేరు రాణి ఆమె వెళ్ళడానికి ఎంతో భయపడింది. ఎందుకంటే ఆమెకు ఎప్పటికీ పిలుపు రాలేదు అప్పటి వరకు. మరి ఆమె వెళ్ళాలంటే అతడు తన బంగారు దండాన్ని ఎలాగా చాపాలి, లేకపోతే ఆమె శిక్షించబడుతుంది. మరణశిక్షనే, ఇంకేమీ లేదు. అలాంటి పరిస్థితులలో కూడా ఆమె ధైర్యం చేసి వెళ్ళింది దేవునిపైన ఆధారపడి. అంతకుముందుగా 3 దినములు ఆమె ఉపవాసం ఉన్నది. ఆ తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారికి ఆమెను చూస్తే దయ పుట్టిందంట. ఎంత గొప్ప విషయం కదా, అద్భుతమైనటువంటి విషయం. మరి యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధికారికి అతనంటే దయ పుట్టింది. అందుకే దయగలిగిన దేవుడు ఆయన నూతనంగా వాత్సల్యం పుట్టిస్తాడు. అస్సలు భయపడవద్దు. మనము ఆయన పైననే ఆధారపడి ఉందాం. అలా ఆధారపడినట్లయితే మన ఉద్యోగ జీవితంలో కూడా అనుదినము నూతనంగా మనకు వాత్సల్యత పుడుతుంది. మన కొలీగ్స్ విషయంలో మనకు ఎలాంటి మనస్పర్ధలు రాకుండా, కష్టములు రాకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇంకా మన ప్రతి ఫీల్డ్లో, అంటే మన సంఘ జీవితంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా కూడా దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అనుదినము నూతనంగా వాత్సల్యం పుడుతుంది అన్న ఆ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా మనం జీవించగలుగుతాము, ధైర్యంగా జీవించగలుగుతాము, ఆదరణ కలిగి జీవించగలుగుతాము. గత కాలమంతా కూడా పాడిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాము. మామూలుగా న్యూస్ పేపర్లలో మనం చూస్తాం, అంటే రేపటి దినాన లేకపోతే ఎల్లుండి అంటే
ఈ న్యూ ఇయర్ రోజున కానీ ఆ ముందు రోజు కానీ మనం కొన్ని న్యూస్ పేపర్లలో వార్తలు చూస్తూ ఉంటాం. ఏంటంటే రౌండప్ అని, అంటే గడిచిన సంవత్సరం ఏమేం జరిగాయి అవన్నీ కూడా రౌండప్. మనం కూడా మన జీవితంలో ఒక రౌండప్ వేసుకోవాలి. ఒకవేళ మనం ఏమైనా దుఃఖానికి గురయ్యామా, ఏదైనా భయంకరమైన వ్యాధులకు గురైనప్పుడు, లేకపోతే మన ప్రియులను మనం కోల్పోయినప్పుడు, లేకపోతే మనము కొన్ని పరిస్థితుల గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్ళి ఉన్నామేమో, అవన్నీ కూడా మనం ఆలోచించినట్లయితే వాటన్నిటిని బట్టి కూడా మనం స్తుతించాలి. ఎందుకంటే ప్రభువు చెప్తున్నటువంటి మాట, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిదానికి కృతజ్ఞత చెల్లించాలంట. ఎందుకంటే అది జరగడంలో దేవుడు దానిని మన జీవితంలో అనుమతించాడు అంటే దాని వలన మనకు ఏమి మేలు ఉన్నదో అది దేవునికే తెలుసు, మనకు తెలియదు. కాబట్టి మనం అనుకుంటాం ఇది జరిగింది, ఇలా జరిగింది కాబట్టి దేవుడు మంచివాడు కాదు అని. కాదు, మనకు వ్యతిరేకంగా, మన ఇష్టాలకు వ్యతిరేకంగా ఏమైనా జరిగినప్పుడు కూడా మనం అలాంటి ఫీలింగ్ మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగింది అని అనుకోవాలి. ఆ విధమైనటువంటి ఆలోచనను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. గత కాలంలో మనం ఏమైనా పోగొట్టుకున్నామా, ఏమైనా విపరీతమైన పరిస్థితులకు గురయ్యామా, లేకపోతే ఏదైనా కష్టానికి, సమస్యలకు గురయ్యామా, అయితే వాటన్నిటిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు కదా. అవన్నీ కూడా మనము మళ్ళీ తిరిగి పొందుకున్నాం, అంటే దాంట్లోంచి బయటకు వచ్చాము. ఆ పరిస్థితులన్నిటి నుంచి, ఆ సమస్యల నుంచి బయటకు వచ్చాము. కాబట్టి దేవుడు మనల్ని కాపాడిన దేవుడు. ఆ సమయంలో దేవుడు మనకు ఒక లెసన్ నేర్పించి ఉంటాడు కదా. ఆ లెసన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఉద్యోగాలు కోల్పోయాము, మరొక మంచి ఉద్యోగం దేవుడు మనకు సిద్ధంగా ఉంచి ఉంటాడు. ఒకవేళ రిలేషన్షిప్లో ఏదైనా తేడా వచ్చిందా, కొన్ని మన మంచి కొరకే జరుగుతాయి. అయితే మనము అలా అన్ని విషయాలలో కాదు, కానీ మన యొక్క జీవితంలో జరిగే ప్రతి పరిస్థితిని కూడా మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మన పొరపాటు ఏమైనా ఉందా, మనం ఏం చేశాము, మనం ఎలాంటి ఇబ్బందులు పడ్డాము, మనము ఇతరుల పట్ల ఎలా ప్రవర్తించాము, ఎందువల్ల ఆ రిలేషన్షిప్ దెబ్బతిన్నది అన్నది ఆలోచించుకొని మనం బేరీజ్ వేసుకొని మన పరిస్థితిని పునరుద్ధరించుకోవడానికి దేవుని కృప చూపించమని అడగాలి. అదేవిధంగా దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క మనసులు మారాయా లేదా, మన మనసులో మార్పు వచ్చిందా లేదా, పూర్వం మనం ఎలా ఉన్నాము, భయంకరమైన స్థితిలో ఉన్నామా, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు మరి మనసు మార్చుకున్నామా, ఇవి కూడా మనం ఆలోచించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం పొందినటువంటి విజయాలు, మన జీవితంలో ఒకవేళ వివాహాలు జరిగి ఉంటాయి కొంతమందికి, లేకపోతే మరి కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయి ఉంటారు, కొత్తగా నూతనమైనటువంటివి వస్తువులు పొందుకొని ఉంటారు, ఇల్లు పొందుకొని ఉంటారు. ప్రతి మేలును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన బిజినెస్లో ఎలాంటి ప్రోగ్రెస్ ఉన్నది, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోనాలి. నూతనంగా బిడ్డలు పుట్టారా మన ఇంట్లో, వాళ్ళను వెల్కమ్ చేశాం కదా, వారిని దేవునికి అప్పగించి వాళ్ళని ఆ విధంగా పెంచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాలని మనము ప్రార్థించుకోవాలి. మన యొక్క శ్రమలో కూడా ఇప్పుడు ఇర్మియా అలాగే ఆలోచిస్తున్నాడు కదా, తన శ్రమలో తాను ఏ విధంగా వేలు పొందుకుంటున్నాడు, ఆశ అతనికి పుట్టిందట. మనం కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా అలాగే ఉంటాము. ఒకవేళ కష్టంలో ఉన్నామేమో ఇప్పుడు, కానీ అలాగే ఉంటామని కాదు. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన యొక్క ప్రేమ ఎప్పటికీ తగ్గిపోదు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము భయపడవలసిన అవసరం లేదు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితిలో కూడా ఆయన యొక్క నమ్మకత్వం పోదు. ఆయన తన మాట మార్చుకోవడానికి ఆయన నరుడు కాదు కదా. అందుకని మనం ఎంతగానో కృతజ్ఞులమై దేవునికి
ఈ దినమంతా కూడా మనము మన యొక్క జీవితాలను రిఫ్లెక్ట్ చేసుకుందాం. మనం ఒకసారి ఆలోచించుకుందాం, మన జీవితాలలో దేవుడు చేసినటువంటి మేలులైనా సరే మన జీవితం ఎలా గడిచింది, ఈ గడిచిన సంవత్సరంలో మనం ఎలా జీవించాము, మన యొక్క పరిస్థితులు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, వీటన్నిటిని గురించి కూడా ఆలోచించుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి. దేవా, అవును తండ్రి, నీ యొక్క కృప ఎంతో అద్భుతమైనది. నీ కృప నిరంతరం ఉంటుంది. నీ యొక్క వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది. అందుకే ప్రభా, మేము ఇంకా నిర్మూలం కాలేదు. నీ యొక్క వాత్సల్యము అనుదినము నూతనంగా మా పట్ల పుడుతూ ఉన్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇంత నమ్మదగిన దేవుడు కనుకనే ప్రభా, మేము నీ పైన ఆధారపడి జీవించగలుగుతున్నాము. మేము ఇలా బ్రతకగలుగుతున్నాము తండ్రి. మాలోని ప్రతి బలహీనతను తొలగించండి. మాలో అవిశ్వాసం ఏమైనా ఉంటే దాన్ని తొలగించండి. అపనమ్మకాన్ని తొలగించండి. నీ పైన నమ్మకంతో స్థిరముగా జీవించడానికి స్థిరత్వాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గడిచిన సంవత్సరం అంతా మేము మా జీవితాలలో ఏ విధంగా జీవించామో, నీకు ఏమైనా ఆయాసకరంగా మేము జీవించామేమో, మాలో నీకు విరోధమైనటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో, వాటన్నిటి నుంచి నాయన మాకు విడుదల అనుగ్రహించి మమ్మల్ని మేము సరి చేసుకొని సరైనటువంటి విధానంలో ఇక నుంచి జీవించాలని మేము నిర్ణయించుకునేలాగా ప్రభా, ఆ నిర్ణయంలో మేము స్థిరంగా ఉండినట్లుగా మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీవు గత కాలమంతా చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు ప్రభా. ఏవైనా కష్టతరమైన పరిస్థితులు కూడా మేము వెళ్ళి ఉంటే ఆ సమయంలో మీరు మాకు ఏ విధంగా తోడుగా ఉన్నారో దానిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి పరిస్థితుల్లో మీరు మాకు ఒక లెసన్ నేర్పించే దేవుడై ఉంటున్నారు దేవా ప్రభా. వాటన్నిటిని మేము నేర్చుకొని మా జీవితంలో ఇంకా ఇంకా చక్కగా ముందుకు సాగడానికి ప్రభా, ఇంకా నూతనమైనటువంటి అవగాహనతో మా జీవితంలో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ నూతన సంవత్సరానికి మేము ఆహ్వానం పలుకుతుండగా మీరు మాకు తోడుగా ఉంటారని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీరు మాకు అన్ని విధాల నీ యొక్క నమ్మకత్వంతో మమ్మల్ని నడిపిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. ఈ దినమంతా కూడా మాకు తోడైందండి. మా పనులలో మాకు తోడైందండి. ప్రతి విషయంలో కూడా నాయన మేము జాగ్రత్తగా ఉండడానికి, ముఖ్యంగా నాయన నీ విషయంలో మేము ఎంతో భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన నీవు మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి తీర్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.